హలో అందరికీ. ఈరోజు ఇంట్లోనే గులాబీ పూలు ఎలా చేయాలో చూసేద్దామా. గులాబీ పూలు అంటే చెట్టు కాసే గులాబీ పూలు కాదండి, మన ఇంట్లో వండుకొని తినే గులాబీ పూలు అనమాట. టు బీ ఫ్రాంక్, ఈ రెసిపీని నేను ఎప్పుడు చేయలేదండి, కానీ గులాబీ పూలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే బేకరీస్లో ఎక్కువగా కొనే స్నాక్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. లైట్గా స్వీట్ ఉంటుంది, అలాగే క్రిస్పీగా ఉంటుంది. అలా కొరకగానే ఇలా టక్కమని ఇరిగిపోయి భలే ఉంటుంది టేస్ట్ అయితే. అసలు నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మా చెల్లి వాళ్ళు చేశారంట, నాకు పంపించిందనమాట వీడియో. మైదా పిండి, ఎగ్, తర్వాత షుగరు, యాలకుల పొడి, వాటరు వేసి అలా కలుపుకుంటారంట. అంటే మరీ టైట్గా కలుపుకోరు, మరీ లూజ్గా కూడా కలుపుకోరు. అలా కలిపిన తర్వాత వాటితో ఇలా ముంచి అలా ఆయిల్లో వేస్తారు. భలే కాలుతున్నాయి. నేను యూట్యూబ్లో కూడా ఎప్పుడు ఈ రెసిపీ ఎలా చేస్తారు అని కూడా నేను చూడలేదనమాట. అనుకోకుండా చెల్లి వాళ్ళు చేశారు, సో ఈరోజు నేను ఇది పెడుతున్నాను. ఈసారి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అడగటం మర్చిపోయా, మీ సైడ్ కూడా గులాబీ పూలని అంటారా వీటిని? కామెంట్ చేసేయండి. నాకెందుకో కొంచెం ఎక్కువ కలర్ వచ్చాయేమో అనిపిస్తుంది, అదే ఎక్కువ కాలేయేమో అనిపిస్తుంది. ఎందుకంటే బయట తినే స్నాక్స్ ఇంత కలర్ఫుల్గా ఉండవు అనుకుంటాను. మేబీ వీడియో ఎఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందంట. నేను తినలేదులే, అదే తిని నాకు చెప్పింది. చూడ్డానికి భలే ఉన్నాయి కదా. సరే, వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.